మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక పోర్టల్ తయారు చేస్తుంది. అదే సహయోగ్ అనమాట. అది మెయిటీ వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తారు. దీనిలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇలా చాలా అథారిటీస్ ఈ సహయోగ్ పోర్టల్లో ఉంటాయి. దీనిలో అన్ని ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్స్ ని జాయిన్ అవ్వమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఆల్రెడీ మెటా, గూగుల్, అమెజాన్, టెలిగ్రామ్ జాయిన్ అయిపోయాయి. అయితే ఈ సహయోగ్ పోర్టల్లో గవర్నమెంట్ తెలివిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69A కింద కాకుండా 79 క్లాజ్ 3 క్లాజ్ బి కింద తెలివిగా ఆర్డర్స్ ఇస్తుందని చెప్తుంది. ఈ 79 ఏం చెప్తుందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో సేఫ్ హార్బర్ అనే కాన్సెప్ట్ చెప్తుంది. అంటే ఒక అబ్జెక్షనబుల్ అఫెన్స్ కంటెంట్ ఏదైనా ప్లాట్ఫామ్ లో ఉందనుకోండి, ఆ కంటెంట్ తీసేయమని చెప్పి టైం ఇస్తుంది గవర్నమెంట్. ఆ టైంలో ఆ ప్లాట్ఫామ్ రిమూవ్ చేయకపోతే అప్పుడు ఆ ప్లాట్ఫామ్ సేఫ్ హార్బర్ క్లాజ్ కోల్పోద్ది. అయితే ట్విట్టర్ ఇప్పుడు ఏమంటుందంటే ఎక్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది తెలివిగా చేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తుంది. 69A కింద ఇస్తే కనుక కొన్ని ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చిన్న చిన్న డిసెంట్లు, ఫార్మ్ ప్రొటెస్ట్లకు సంబంధించి, కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఎవరిని తిడితే వాళ్ళ గురించి, ఇలా చిన్న చితక అన్ని డిసెంట్లు డిలీట్ చేయమని చెప్తుంది. డిలీట్ చేయమంటమే కాదు, కొన్నిసార్లు వాళ్ళ అకౌంట్ కూడా బ్లాక్ చేయమంటుంది. ఇది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కి విరుద్ధం. మేము సెక్షన్ 69A పాటిస్తాం, 79 పాటించాం అని చెప్పి ట్విట్టర్ ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంది. అంతేకాదు, అసలు సహయోగ్ పోర్టల్ మేము ఎందుకు జాయిన్ అవ్వాలి? మేము జాయిన్ అవ్వకపోయినా మేము గవర్నమెంట్ చెప్పిన కమ్యూనికేషన్ రీజనబుల్ గా ఉంటే వింటాం. కానీ తెలివిగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి పోలీసు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని జాయిన్ చేసేసి ప్రతి ఒక్కళ్ళు బ్లాకింగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అది మేము ఎందుకు పాటించాలి? దానికి ఒక రేషనాలిటీ ఉందా?